బాక్సాఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా ఇరుముడితో కంబ్యాక్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. వరల్డ్ వైడ్ గా సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అక్కడ నుండి ఎలాంటి టాక్ సొంతమైంది అన్నది గమనిస్తే కథ పాయింట్ ను ఏమీ రివీల్ చేయడం లేదు. కానీ ఏటా అయ్యప్ప మాల వేసే హీరో ఆ టైంలో తప్పితే మిగిలిన టైంలో మందు తాగుతాడు. తనకి తన కూతురంటే ఇష్టం. ఊర్లో అమ్మాయిల వెంట కొందరు పడతారు. వాళ్ళ మోటో ఏంటి, దీనికి హీరోకి లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. కోర్ పాయింట్ ఇదే అయినా కానీ సినిమాలో సబ్ ప్లాట్స్ కూడా ఉండగా అన్ని కూడా చాలా వరకు బాగానే సెట్ అయ్యేలా ఆకట్టుకున్నాయని చెప్పాలి. సినిమా ఓపెన్ అవ్వడం ఆసక్తికరంగా ఓపెన్ అయ్యి తర్వాత హీరో లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ను ఒక్కోటిగా కొంచెం కొంచెంగా రివీల్ చేస్తూ సగ్గా ఫ్యామిలీ అలాగే ఫాదర్ డాటర్ సీన్స్ ఆకట్టుకునేలా మెప్పించాయి. కొన్ని ట్విస్ట్లతో ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పించగా సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం మీద యావరేజ్ టు అబవ్ యావరేజ్ రేంజ్ లో అనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం అటు అయ్యప్ప మాలలో హీరో వెనుక విలన్స్ పడడం, ఇక హీరో తర్వాత ఏం చేస్తాడు అన్న ఆసక్తితో చాలా వరకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు డైరెక్టర్. కొంచెం అక్కడక్కడ కథ స్లో అయినట్లు అనిపించినా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి ఊపందుకున్న సినిమా ఎండ్ అయ్యే టైం కి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ నే కలిగించిందని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద బెటర్ గా అనిపించింది ఓవరాల్ గా. దాంతో అబవ్ యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించింది సెకండ్ హాఫ్. ఓవరాల్ గా సినిమా అబవ్ యావరేజ్ కన్నా బెటర్ లెవెల్లో అనిపించింది. ప్రీమియర్స్ పూర్తయిన తర్వాత చాలా సెంటర్స్ లో నుండి వినిపిస్తున్న టాక్ ను బట్టి చూస్తూ ఉంటే రెగ్యులర్ షోలకు ఇంతకన్నా బెటర్ టాక్ వచ్చే అవకాశం కూడా ఎంతైనా ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా రీసెంట్ టైమ్ లో రవితేజ నుండి వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసెప్షన్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమాగా నిలిచే అవకాశం ఈ సినిమాకు ఎంతైనా ఉంది అనిపించేలా ప్రీమియర్స్ నుండి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. రెగ్యులర్ షోలకు కూడా ఇది కంటిన్యూ అయ్యి డే అంతా కొనసాగితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రవితేజ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నికార్సైన కంబ్యాక్ ఈ సినిమాతో దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. మీరు సినిమా ప్రీమియర్స్ ను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.